స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, జీవము కలిగిన యేసయ్య, మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ కొని ఆడపడుచున్న మా గొప్ప తండ్రి, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప ప్రభువా, మహిమగల రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మీ అత్యధికమైన కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఈ వారమంతినైనా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు ఇచ్చిన ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, శక్తిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఈ సమయమునైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలో మేము సమకూటకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. గడిచిన 15 దినములు ప్రభువా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని దినదినము మీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిస్తూ మీ మాటలు మేము ధ్యానించుటకునైనా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మరొకసారినైనా ఈ దినము మేమందరమునైనా ఈ శ్రమల ధ్యాన కూటంలో ఈ రీతిగా మేము సమకూటకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇంకా మీకు ఆయాసకరంగా మా జీవితం నుండి వాటిని తీసివేయమని వేడుకొంచున్నాం. మీ వాక్యము సెలవిచ్చిన రీతిగానైనా మా బ్రతుకుల్లో మార్చుకొని మీకు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ సత్క్రియలు చేస్తూనైనా మీకు మహిమకరంగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఇదిగోనైనా ఈ లెంట్ సీజన్లోనైనా మేము కూడా మా బ్రతుకుల్లో మార్చుకొని చిగురింపు చేసుకున్నట్టుకునైనా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ప్రతిదినమునైనా మమ్మల్ని మేమునైనా పరీక్షించుకొని పరిశీలించుకొనినైనా మమ్మల్ని మేము పవిత్రపరచుకుంటూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. చేయన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతి చెల్లిస్తున్నామునైనా. ఇంకా మార్గంలో బిడ్డల గురించి మొరపెట్టుచున్నాం. త్వరగా వచ్చుటకు సహాయం దయచేయండి. రాలేని వారికినైనా నీ చిత్తమైతే మరొక తరుణము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ దినమునైనా వాక్యం విత్తబోచిన పాస్టర్ గారిని కూడా మీరు ఎంతలా ఆత్మచేత అభిషేకించండి. ఆరోగ్యం, బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మీ నోటి బూరగా మాత్రమేనైనా వాడుకొనమని వేడుకొంచున్నాం. స్తుతి ఆరాధనలో ప్రభువా మీ సహాయమును దయచేయండి. క్వైర్ బృందంతో మీరు తోడైనండి. వాయిద్యకారులతో కూడా మీ సహాయం అనుగ్రహించినైనా వీరి కీర్తనల ద్వారా అనేకులను ఆకర్షించుటకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ ఆరాధన అంతా కూడా మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని వేడుకొనుచు క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 340వ కీర్తన. సిల్వ చెంత యేసువ చేర్చి నన్ను ఉంచు, కల్వరిని స్రవించను, కాలువలో నన్ను ముంచు అనే కీర్తన. 340వ కీర్తన. క్వైర్ వారిని అనుసరిస్తూ ఈ కీర్తన పాడుకుందాం. అనంతరం యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి అనే కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. సిల్వ చెంత యేసువా చేర్చి నన్ను ఉంచు, కల్వరిన్ స్రవించెడు, కాల్వలో నన్ముంచు. సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి, చెల్వమో పరదరి చేరనాకు ముక్తి.
లోబడి జీవించుము, వినుము, ధ్యానించుము, లోబడి జీవించుము. యేసు దేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసు దేవుని మాటలు ఎంతో బలమైనవి. యేసుని మాటలు కోట్ల బంగారు రూకలమూట, యేసుని మాటలు కోట్ల బంగారు రూకలమూట, వినుము, ధ్యానించుము, లోబడి జీవించుము, వినుము, ధ్యానించుము, లోబడి జీవించుము. యేసు దేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసు దేవుని మాటలు ఎంతో బలమైనవి. యేసుని మాటలు జీవజలధారలమూట, యేసుని మాటలు జీవజలధారలమూట, వినుము, ధ్యానించుము, లోబడి జీవించుము, వినుము, ధ్యానించుము, లోబడి జీవించుము. యేసు దేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసు దేవుని మాటలు ఎంతో బలమైనవి. యేసుని మాటలు విశ్వాసికి బలమగు కోట, యేసుని మాటలు విశ్వాసికి బలమగు కోట, వినుము, ధ్యానించుము, లోబడి జీవించుము, వినుము, ధ్యానించుము, లోబడి జీవించుము. యేసు దేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసు దేవుని మాటలు ఎంతో బలమైనవి. నేటి ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు గల వాక్య భాగాన్ని సహోదరి టి ప్రబలిక ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. అనంతరం ప్రసాదరావు పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థనలో నడిపిస్తారు. 40 రోజుల ధ్యాన కూటమిలో ఈ 16వ రోజు యేసయ్య నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ముందుగా యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు, పేజీ నంబర్ 16. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్క తీసుకొని
కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును అనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, గడిచిన దినములంతయు మమ్ములను క్షేమంగా కాచి కాపాడి ఈ రాత్రి వేళ ప్రభు మరొక ధ్యాన కూటములో మమ్ములను సజీవులుగా నిలిపినారు. మీ స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. లోకములో ఎందరికో ఈ దినము లేదు ప్రభువా, మేము కలిగి ఉన్నాము. అది నీ కృప గనుక నీ స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపుదును. ఆయన వచ్చి సమస్తముని మీకు బోధించిన వాక్యం ఉంది కనుక రాత్రి కాలమందు మా ప్రియ సంఘ కాపరి గారు ప్రభువా, ఈ లెంట్ డేస్లో ప్రభువా, ఈ దినమున వాక్య ధ్యానములో నడిపించుతుండగా నాతోనూ చేరి వచ్చిన వారితో మీరు మాట్లాడండి. ఈ ధ్యానములు మమ్ములను పరలోక రాజ్యములు ఉండుటకు సిద్ధపట్టు సహాయం చేయండి. పరలోక రాజ్యానికి వారసులు కాని వారు వారసులగునట్లుగా నేను నమ్మి బాప్తిసం పొందే భాగ్యం దయచేయమని కూడా వేడుకుంటున్నాను. చేరి వచ్చిన నీ ప్రియులను బట్టి వందనాలు. ఈ యొక్క ప్రార్థన కూటమును, ధ్యాన కూటమును ప్రభావ నడిపించుతున్న పాస్టర్ ఆశీర్వాదాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని బలపరచు, ఇంకా నీ సేవలు వాడుకో. అలాగే మా సంఘ స్టాండింగ్ కమిటీ వారిని, సభ్యులను అందరినీ దీవించి కాపాడు. మరొకసారి నీ దాసుడి కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి, నీ ఆత్మతో నీ దాసు నింపి నాతో మాతో మాట్లాడి నువ్వు సిద్ధపరిచిన బోధ మాకు అనుగ్రహించుమని మా ప్రభువును మా రక్షకుడనే ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ చూపించండి అందరూ, దయచేసి బైబిళ్ళు. అక్కడ కూడా బైబిల్ ఇచ్చాను, బైబిల్ లేదా నేను ఇస్తా కొత్త బైబిల్. మత్తయి సువార్త 15:21 వచనం నుండి చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నీ కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన అనగా యేసు ప్రభువు ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుము అని ఆయనను వేడుకొనగా, ఆయన అనగా యేసు ప్రభువు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, ప్రభువు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలను తినును కదా అని చెప్పాను.
అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం అనాల. విశ్వాసము కాదు, మెలికి షా ఉంది, కుంటి షా ఉంది, రెండు బలకాలు వేరువేరుగా. మీ అమ్మా నీ విశ్వాసము అనండి అనలా, విశ్వాసం అంటున్నారు. మెలికి షా బలకాల. టీచర్స్ కూడా తప్పు పలుకుతున్నారు. విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అలాగే మార్క్సు వార్త 7వ అధ్యాయం 24వ వచనం 37వ పుట చూశారు అందరూ. 24 ఆయన యేసుప్రభు అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలెను అని కోరెను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె కల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీక్ లేడీ. ఆమె యూరోపియన్ లేడీ, గ్రీసు దేశస్థురాలు. ఆమె తమ కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని. అందుకు ఆమె, నిజమే ప్రభువా, నిజమే, నువ్వు చెప్పేది నిజమే. అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినది అని. వదిలిపోయింది అప్పుడే. యేసయ్యకి అంత శక్తి ఉంది. డిస్టెంట్ హీలింగ్ అంటుంది. జీసస్ క్రైస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ డిస్టెంట్ హీలింగ్, ఎక్స్పర్ట్ ఇన్ ఇంపాసిబిలిటీస్. ఎంత గొప్ప దేవుడు. దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచాను. ప్రభువు ఈ మాటలో మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, నీ దీన సేవకును నోటి మాటలు హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా మా అందరికీ దీవెనకరముగా చేయమని మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా మీరే నీ దాసుని ద్వారా మాట్లాడమని బోధించుమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసం చాలా గొప్ప అంశమే. విశ్వాసం బైబిల్లో ఎక్కడ విశ్వాసం అనే పదం వచ్చినా కూడా విశ్వాసం ఉండాలి, విశ్వాసం ప్రసంగాలు చేస్తాం. క్రీస్తునందు విశ్వాసం, బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసునందు విశ్వాసము. అబ్రహాము కూడా యేసునందు విశ్వాసం ఉంచినాడు, బైబిల్లో ఉంది. మోషే ఆయన కూడా యేసునందు విశ్వాసం ఉంచినాడు. చూస్తారా? క్రీస్తునందు విశ్వాసము. విశ్వాసం అంటే విశ్వాసం అనే మాట మనం వాడుతూ ఉంటాము, కానీ ప్రభువునందు విశ్వాసము అది చాలా ముఖ్యమైన మాట. ప్రభువునందు విశ్వాసము.
అబ్రహాము గురించి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు క్రిందట అబ్రహాము గురించి వ్రాయబడిన మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము. యోహాను 8:56, మీ తండ్రి అయిన అబ్రాహాము, బాగు దీర్ఘమంది, అబ్రాహాము నా దినము చూతును అని మిగులు ఆనందించెను. గమనించాలి, ఆ దినము చూచి సంతోషించను. యేసు ప్రభుని చూచినాడు అబ్రహాం. ఎంత గొప్ప సంగతి! చూచినాడు, ఆ దినము చూచి ఆనందించినాడు. అబ్రహాం కూడా యేసు ప్రభు గురించే చూడాలని ఆశపడ్డాడు, చూచాడు. మోషే గురించి చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము, Acts of the Apostle chapter 3. మూడవ అధ్యాయము 22, చాలా చదివినాను ఈ మాటలు. మోషే ఇటులా అనెను. ఏమన్నాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. మోషే మాట్లాడుతున్నాడు, పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. చాలా భయంగా ఉంది చదవటానికి నాకు. 23లో ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగు. మాటల గురించి మనం ధ్యానిస్తున్న యేసు ప్రభు మాటలు. ఆయన మాటలు వినుట అనగా లోబడుట. హియరింగ్ ఈజ్ హీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వారు కూడా ప్రభువుని చూడాలనుకున్నారు, చూచినారు. మనము కూడా ప్రభువుని ఆత్మలో చూడాలా. చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం. దావీదు కూడా యేసు ప్రభుని విశ్వాసం ఉంచినాడు. 22వ సంకీర్తనలో ఆయన యేసు ప్రభు సిలువ చూచినాము. 24లో మహిమతో వచ్చే రాజును చూచినాడు. మహిమ గల ఈ రాజు ఎవరు? అలా శౌర్యములు గల యెహోవా. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, మంచి మనతో ఉండే కాపరి. 22లో ఆయన మంచి కాపరి, చనిపోయిన కాపరి. 24లో ఆయన ప్రధాన కాపరికి వస్తాడు. 23వ కీర్తనలో ఆయన గొప్ప కాపరి. ఈజ్ అ గ్రేట్ షెపర్డ్, గుడ్ షెపర్డ్ అండ్ చీఫ్ షెపర్డ్. దావీదు చూసినాడు. రెండో అభిషిక్తుని గురించి రాశారు. చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు మనకి. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచినారు. విశ్వాసము అమూల్యమైంది. బంగారం అంటే అందరికి ఇష్టం కదా, ఇష్టమేనా? బాగా తిప్పుతున్నారు తలలో. బంగారం అంటే ఇష్టము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పీటర్స్ ఫస్ట్ ఎపిజల్. 1వ పేతురు 2వ పేతురు అనకూడదు, ఒకే పేతురు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక. కొంతమంది బైబిల్ చూడటంలా, మీ ఇష్టం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము. సువర్ణం అంటే నశించిపోయే సువర్ణం. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, ఆ సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం అని చదువుకోవాలా. ఆ సువర్ణము బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. అమూల్యం అంటే ఏంది? మూల్యము కట్టలేము.
ఇంత అని వెలకట్టలేం. యూ కెనాట్ ఎస్టిమేట్ ద ప్రైస్ ఆఫ్ దట్ ఫెయిత్. అమూల్యమైన మాటలు గమనించాల, బంగారపు మాటలు. అమూల్యమైన మీ విశ్వాసం, మీకు క్రీస్తునందున విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణము. రెండో రాకల్లో ప్రత్యక్షమంటే ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటే ప్రభు రెండో రాకల్లో మెప్పు, మహిమ, ఘనత కలుగుద్ది. అంత గొప్ప సంగతి. హెబ్రీ పత్రికలో వ్రాయబడింది, ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేసినాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఇశ్రాయేల్ ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? ఎంతమంది ఇశ్రాయేల్లో అరణ్యంలో ప్రయాణం చేసిన వాళ్ళు? ఎంతమంది? ఇద్దరా? 30 లక్షల మంది, 3 మిలియన్ పీపుల్. వారి గురించి ఏమి రాసినాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా? కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలాగనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తు, క్రీస్తు వాళ్ళతో ఉన్నాడు. వేల సంవత్సరాల క్రితము జీసస్ వాజ్ ఫాలోయింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఏమి రాశారు? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడింది. గాడ్ కిల్డ్ దెమ్. ఇష్టం అంటే విశ్వాసం లేదు. దే హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈవెన్ దో హీ వాజ్ ఫాలోయింగ్ దెమ్, దే డిడ్ నాట్ కేర్. కనాను పోవాలంటే వాళ్ళు ఐగుప్తు చూస్తున్నారు. కనాను ఎప్పుడు పోవాలా? ఎప్పుడెప్పుడు చేరుకోవాలా? 11 రోజుల ప్రయాణము. సముద్ర తీరంలో దొంగలు ఉంటారు, సీ రాబర్స్. అందుకని ఇంకొక రూట్లో పోతే 40 సంవత్సరాలు తిరిగారు. విమానులు ఎంత తెలుసా? ఫ్రమ్ ఈజిప్ట్ టు, నేను ప్రయాణం చేసిన జెరూసలేం 40 minutes. 40 సంవత్సరాలు. ఎందుకు? వాళ్ళ విశ్వాసం ఉందో లేదో కనుక్కోటానికి ప్రయాణించినారు. ఇద్దరు తప్ప, వాళ్ళ బిడ్డలు తప్ప అందరూ విశ్వాసం లేకుండా చనిపోయినారు. బాధగా చెప్తున్నాను నేను. హౌ సాటన్ డెస్ట్రాయిడ్ గాడ్స్ పీపుల్. ఇప్పుడు కూడా అంతే. మీరు విశ్వాసం మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. విశ్వాసం లేదు మీకు. టోటల్ సరెండర్ విశ్వాసం అంటే. సంకీర్తన 78 ఇశ్రాయేల్ గురించి రాసినారు. సంకీర్తన వారి అవిశ్వాసము 78. సంకీర్తన 19 వాళ్ళ అవిశ్వాసం చూడండి. దేవుడి గురించి అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? భోజనం పెడతాడు ఈయన? విశ్వాసం ఏది? క్వశ్చన్ మార్క్. వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. దే స్పోక్ అగైన్స్ట్ గాడ్. తర్వాత అది ఇంటిని చదువుకోండి అన్నీ మీరు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, అయిష్టులుగా జీవించినారు. దైర్ లైవ్స్ వేర్ నాట్ ప్లీజింగ్ టు గాడ్.
దేవునికి ఇష్టలుగా ఉండలేదు, విశ్వాసము లేదు, క్రీస్తు నందు విశ్వాసము లేదు. అయినను ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. నమ్మకము లేదు ప్రభువు మీద, దేవుని మీద. అంతరిక్షం ద్వారములు తెరిచెను. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించను. ఆకాశ ధాన్యం ఎంతమంది 30 లక్షల మందికి 40 సంవత్సరాలు భోజనం పెట్టాడు, తిండి. ఈ మాట అందరూ చెప్పండి. 25లో దేవదూతల ఆహారము నరులు భుజించిరి. అంత గొప్ప దేవుడు అండి. దేవదూతల ఆహారం వాళ్ళకు పెట్టినాడు దేవుడు, తండ్రి దేవుడు. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపినాడు. అబండెంట్ సప్లై ఆఫ్ ఫుడ్. 23 వాడు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను. ఇశ్రాయేలులో యవ్వనులను కూర్చను. యవ్వనస్తులు ఎక్కువ తిరుగుబాటు చేసినారు. ద రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. ఎక్కువ మంది చనిపోయినారు యూత్. ఎందుకు? అవిశ్వాసం. సాటన్ మేడ్ దెమ్ అన్బిలీవర్స్. ఇప్పుడు కూడా అంతే. చెప్తాను నేను. తరువాత 32లో ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్మలేదు. హిస్ ఓన్ పీపుల్ redeemed by the blood of the Lamb, their lives were not pleasing to God and they perished in the wilderness. చాలా భయంకరం. రక్తం చేత విమోచించబడ్డారు కాబట్టి ప్రభు తీసుకెళ్ళాడేమో కానీ కనాను చేరలేదు వాళ్ళు. విమోచన కలిగింది కానీ బట్ కనాను చూడుకొని చనిపోయినారు. సిగ్గుకరమో. సేవ్డ్ సోల్స్ వేస్టెడ్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో దేవునికి అంగీకారం చాలామంది రక్షణ పొందారు కానీ మరి ఆయనకి ఇష్టలుగా జీవించాలి. విశ్వాసము వివరణ ఒకటి చెప్పి తర్వాత మన ప్రసంగంలోకి పోదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. వాట్ ఈజ్ ఫెయిత్? I want to give an explanation. What is faith? The Gospel according to St. Mark chapter 1. వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరు అంద్రయ్య సముద్రంలో వలవేడి చూచారు. వారు జాలరు. మాట గమనించండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పగా వెంటనే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు. వెంటనే వారు తమ వలలు విడిచి యేసును వెంబడించినారు. చివరి దాకా వెంబడించినారు. అంటే వాళ్ళ ఇళ్ళకి బాగూడదని కాదు, పోయి ఉంటారు చూసుకో, అవన్నీ బైబిల్లో రాయలేదు. వాళ్ళ బిజినెస్ వదిలిపెట్టేసినారు, రిజైన్ చేసినారు. చేపల బట్టలు ఇంకా బోల. యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఆకలి అవుతుంటే చేపలు పట్టుకోవడం చాలా భయంకరం. వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కష్టాలు కలిగినాయి వాళ్ళకి, చాలా కష్టాలు. భోజనాలు తిండి లేదు, చాలా రోజులు వస్త్రాలు లేవు, బాధ.
దే సఫర్డ్ 3.5 years. కానీ వాళ్ళకి మెప్పు ఉంది, మహిమ. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం, లూక్స్ గాస్పల్ చాప్టర్ 22 28. నా శోధనలలో నాతో ఒకటై శ్రమలు అని రాశారు కింద. శ్రమలు పడ్డారు వాళ్ళు, శ్రమలు పడ్డారు. సిలువ, క్రాస్. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎంత గొప్ప భాగ్యం అండి. చేపలు పట్టేవాళ్ళు ప్రభుతో పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఆయనతో భోజనం. నిజమది, నమ్మాలా. మనకు కూడా ఉంది అది. విశ్వాస శ్రమలు వస్తాయి. కానీ కొంతమంది శిష్యులు వెళ్ళిపోయినారు. యోహాను సువార్త విశ్వాసములో నిలబడలేకపోయినారు. యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ 6th chapter 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు, మాట గమనించాలి, మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను యేసును వెంబడించలేదు. అంత భయంకరమే. దే నెవర్ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. చాలా భయంకరం అది. ఎన్నడూ వెంబడించలేదు. మీరు ఎవరిని వెంబడించారు? ఎవరిని వెంబడించారు వాళ్ళు? సాతాను ఈజ్ ఎ మర్డరర్. చంపేశాడు, మొత్తం నాశనం అయిపోయాడు. వెంబడిస్తే ప్రభువుని వెంబడించాలా, లేకపోతే సాతాన్ని వెంబడించాలా? గొర్రెలు వెంబడిస్తే కాపరిని వెంబడించాలా, లేకపోతే కషాయి వాడిని వెంబడించాలి? ఇద్దరు వెంబడిపోవటానికి లేదు. కాపరా, కషాయి వాడా? షపర్డ్ ఆర్ బుచ్చర్ అంటారు కషాయి వాడిని. If you don't follow Jesus, you are following the butcher. He will destroy you. చాలా భయంకరం. వాక్యానికి వద్దాం ప్రియులారా. యోహాను విశ్వాసం గురించి కొన్ని విషయాలు వివరణ లేకపోతే చాలా కష్టం అది అర్థం చేసుకోవటము. 15వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ, యూరోపియన్ టెరిటరీ అది. యేసుప్రభు విశ్రాంతి కొరకు వచ్చినాడు, టు టేక్ రెస్ట్. వేసుకోండి, ఆయన మనిషి. కానీ గమనించండి 15th chapter త్వరగా చూసుకుందాం. మత్తయి సువార్త 15 బైబిల్ అలాగ పెట్టుకోండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వచ్చాడు. మార్కు సువార్తలోకి ఇంట్లోకి వచ్చాడు ఆయన. ఇశ్రాయేల్ రారు అక్కడికి, ఎందుకంటే అంటు అన్నమాట, వాళ్ళు అన్యుల దగ్గరికి రారు. యేసు ఎందుకు వచ్చాడంటే ఒక్క స్త్రీ కింద పడింది, ఒక బాలిక కష్టంలో ఉంది, దయ్యం పట్టింది. మార్క్స్ వారు చూద్దాం, ఎందుకంటే అది చూడకపోతే ఇది అర్థం కాదు. ఇందాక 7వ అధ్యాయం చదివాం కదా, 7:24. ఆయన అక్కడి నుంచి లేచి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి, అన్యులు వాళ్ళు యూదేతరులు ఇంట్లోకి వెళ్ళాడు. ఎవరో మరి వాళ్ళకి యూదులకు సంబంధం ఉండదు. మరి ఆ యూదులు మరి ఆ ఇల్లు ఎలా ప్రభువుని తెలుసుకున్నారో తెలియదు. వెళ్ళినారు, వెంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికని, ఎందుకంటే టైర్డ్ అయిపోయినాను, ఆయన కూడా మనిషి కదా, ఎవరికి చెప్పొద్దు. కానీ ఆయన తెలుసు అక్కడ ఒక బిడ్డ కష్టంలో ఉందని. ఆ ఒక్క బిడ్డ కొరకు ప్రభు వచ్చినాడు. 13 people they came to save one child. అది ఆయన ప్రేమ. మన కష్టంలో ఉండి ప్రభువుని కోరుకుంటూ వస్తాడు మన దగ్గరికి. మంచి దేవుడు ఆయన. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన? గుళ్ళో లేడు, చర్చిలో లేడు, ఇక్కడ ఉంటాడు. ఇక్కడున్నాడు ప్రభు.
తెలియకుండా కోరిన కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రత పడ్డ చిన్న కుమార్తె, చిన్న బిడ్డ. ఎవరైనా వచ్చారా? గర్ల్స్ ఇక్కడికి వచ్చారా? గర్ల్స్ చిన్న బిడ్డలు నిలబడండి. ఆడపిల్లలు అడబోయినా దివ్యనా చిన్నపిల్లలు నాన్న, గర్ల్స్ రండి. 12 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు నా దగ్గర రండి. మీరు కావాలి నాకు. ఏంది కూర్చున్నారు? ప్యాంట్ వేసుకొని రమ్మాయి, రా ప్యాంట్ వేసుకుని అమ్మాయి రా. చిన్నప్పుడు మా బిడ్డలు లంగా జాకెట్ వేసుకొని చక్కగా ఉండేవాళ్ళు. మీరేంది? రండి రండి, మీ గురించే. బాగా వస్తున్నారు. రండి రండి అమ్మా, మీకే ప్రసంగం. చిన్న కూతురు, కనాను స్త్రీ, గ్రీకు స్త్రీ ఆమె. బాగా మీరు వచ్చారు చర్చికి, చాలా సంతోషం. అది రండి తండ్రి, రండి 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 రండి. బాయ్స్ కూడా రండిరా. వాళ్ళు అలుగుతారు మళ్ళీ. బాయ్స్ కూడా రండి, తాతయ్య దగ్గర రండి. నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా. వెరీ గుడ్. పిల్లల్ని ముందు పంపించండి, వెనకాల వాళ్ళని. పెద్దవాళ్ళు ముందు ఉండారు, వాళ్ళ మొహాలు కనపట్టలేదు. రండి రండి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మా తండ్రి, మా బిడ్డలు నాయన. ఒక చిన్న బిడ్డ కష్టపడుతుంటే మీరు ఎంత దూరం ప్రయాణం చేసినారు. ఎంటర్డ్ జెంటైల్ టెరిటరీ లార్డ్. ఆ బిడ్డలను కూడా రక్షించిన ఆయన. చిన్నప్పుడు ఆత్మపూర్ణులై మిమ్మల్ని మహింపరచు భాగ్యము దయచేయమని యేసునామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వెరండి. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి అందరు. ఏమన్నా సరంటే చూడండి, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె, ఒక స్త్రీ, కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే ఇమ్మీడియట్లీ యేసయ్య దగ్గరికి వచ్చి వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను. యేసయ్య పాదాలు. ఈ వాక్య భాగములో ఇంకోసారి అక్కడ ఆలస్యమైతే ప్రభు నన్ను పిలవకపోతే ఇంకోసారి ఇది నాకు చాలా ప్రియమైన భాగం కాబట్టి చెప్తాను ఇంకొకసారి. ఇక్కడ ఆ అన్యుల టెరిటరీ ప్రాంతంలో ఒక ప్రభు వచ్చాడు ఒక బిడ్డ కోసం. తెలుసు ఆయనకి, ప్రభువుకి తెలుసు, దేవుడు కదా. ఆ తల్లి విన్నది ఎవరు? ఎట్లా తెలుసుకుంది ఆ తల్లి? ఎవరు చెప్పారు నాకు కావాలా? హూ టోల్డ్ హర్ అబౌట్ జీసస్ క్రైస్ట్? వినుట వలన విశ్వాసము క్రీస్తు మాట ఆ బిడ్డకి ఎవరు చెప్పారు? ది అన్నోన్ పర్సన్. నేను పురుషులు అంతసేపు మాట్లాడరు, స్త్రీ అనుకుంటాను నేను. పరలోకి పోయి చూస్తాను నేను. కనాన్ స్త్రీ దగ్గర పోయి, అమ్మా నీకెవరమ్మా యేసయ్య గురించి చెప్పింది అడుగుతా. చెప్పుద్దాం. అమ్మా మంచిదానివిరా, యేసయ్య గురించి ఎంత బాగా చెప్పావమ్మా. ఎంత చక్కగా చెప్పింది. ఆమె గురించి వ్రాయలేదు. హిస్ నేమ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద బైబుల్, నాట్ మెన్షన్డ్ అబౌట్ హర్. హూ టోల్డ్ హర్ అబౌట్ జీసస్ క్రైస్ట్? మోస్ట్ ఇంపార్టెంట్ లేడీ. యేసు ప్రభు దగ్గర నడిపించిందంటే ఆమెకు అంత విశ్వాసము కలిగించింది. ఏం చెప్పింది బైబిల్లోనే చూద్దాం మనము. ఏం చెప్పింది చూడండి. స్త్రీ ఒకతే అంటే ఇష్టంలే నాకు. ఒక స్త్రీ వచ్చి, కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, శిష్యులు కూడా చాలాసార్లు బోధకుడు అన్నారు. ప్రభు అంటే దేవుడు అని అర్థం. అదోనాయ్, నువ్వు దేవుడు అని చెప్పింది ఆ అమ్మ. హీఈస్ గాడ్. మానవాకారములో ఉన్న దేవుడు ఆయన యేసు ప్రభువు. అమ్మా, ఆయన దేవుడు, దావీదు కుమారుడు ఆయన, మెస్సయ్య ఆయన, రాజు, మహారాజు ఆయన, కింగ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. రాజుల ప్రభువులు ప్రభు ఆయన వస్తాడు, పరిపాలన చేస్తాడు సర్వలోకాన్ని 1000 ఏళ్ల పరిపాలనలో. చూసారా? కాబట్టి ఆయన రాజు, ఆయన మెస్సయ్య, ఆయన
నాట్ ఓన్లీ ఫర్ జూస్, ద హోల్ యూనివర్స్. జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్. తర్వాత ఏమంటుంది? నన్ను కరుణించేవాడు ఆయన, కరుణామయుడు. చూసారా మూవీ? కరుణామయుడు ఆయన. అమ్మా, కరుణామయుడమ్మా, శక్తి కలిగినోడు, స్వస్థపరుస్తాడు ఆయన. కొన్నిసార్లు ఆయన మాటలు అర్థము కావు, పట్టుదలతో అడగాల. తరువాత నీ విశ్వాసమును పరీక్ష చేస్తాడు. విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. ఎందుకు? చూడండి ఇక్కడ ఏమంది, ఇక్కడ 23. అందుకు యేసు ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. చెప్పుంటుంది ఆయన పరిస్థితి మనకి. ఆయన ఒకవేళ మాట్లాడిపోతే నువ్వు వెళ్ళిపోకూడదు. యు షుడ్ నాట్ రిట్రీట్. అక్కడే ఉండాలి నువ్వు. కోపడ్డు కానీ ఒకవేళ కోపంగా మాట్లాడితే యాక్సెప్ట్ ఇట్. నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడని చెప్పింది. ఎదురొస్తుందమ్మా, చెయ్యి అడ్డం పెట్టుకో, ఆవిడిస్తున్నావు. దేవుని మందిరంలో బాగుండాలా, అలర్ట్గా ఉండాలా. దేవుని స్వరము, దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ తెచ్చుకోవాలా. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది. ఇంగ్లీష్లో అయ్యో ఎంత భయంకరంగా రాసినారు ఆమె గురించి. భయంకరంగా చేశారు. ఆమె ఎంత బాధపడుతుందో ఆ బిడ్డని. ఏమి చేస్తుందో ఆ దయ్యము, ఆ సాతాను ఏమి చేస్తుందోనండి ఆ బిడ్డని. ఆ బంగారు తల్లిని ఏం చేస్తుంది ఆ బిడ్డను కూడా కలుసుకుంటా పరలోకంలో. నేను ఎంత బాధపడ్డావు బిడ్డ అంటున్నాను. అఫ్లిక్టెడ్ అంట. తర్వాత పైన ఒక మాట ఉంది, డాట్ గ్రీవియస్లీ అఫ్లిక్టెడ్. షీ హ్యాడ్ ఎ టెరిబుల్ సఫరింగ్. అమ్మ బాధపడి పరిగెత్తుకుంటూ వచ్చింది, మాట్లాడలేదేసయ్యా. He did not say a word. ఎందుకు శిష్యులకే విశ్వాసం లేదండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే తన శిష్యుల గురించి ఒక మాట అన్నాడు చూడండి యేసు ప్రభు. చాలా బాధగా ఉందండి. యేసు ప్రభు తన శిష్యుల గురించి అడిగిన మాట నేను మీకు చెప్పాలా. ఏమన్నాడు తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరము వారలు అన్నాడు. హిజ్ ఓన్ డిసైపుల్స్ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. దే కుడ్ నాట్ క్యాస్ట్ అవుట్ ద డీమన్. అప్పుడు యేసయ్య అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారు అన్నాడు. శిష్యులు వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి యేసయ్య. అందుకని మౌనంగా ఉండాడు. దట్స్ ఎ పర్పస్ ఫర్ జీసస్ సైలెన్స్. దట్ సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్. ఆ మౌనము గురించి గ్రంథాలు రాయొచ్చు. జీసస్ వాజ్ సైలెంట్. ఒక్క మాట కూడా చెప్పలే. శిష్యులు గమనిస్తున్నారు. చూడండి, ఎవరన్నా శిష్యులు కేకలు వేస్తారు. కేకలు అంటే ఏడుస్తుందంట, ఆమె రోదన పెడుతుంది. హీ వాజ్ క్రైయింగ్ ఫర్ హర్ డాటర్, డీమన్ పొజెస్డ్ డాటర్. ఎట్ట ఏడుస్తుంది ఆ బిడ్డ. ఎస్ఐ మాట్లాడలా. కొన్నిసార్లు మన కష్టాలు వెంటనే జవాబు రాదు. వెయిట్ అపాన్ గాడ్. చూడండి, అందుకే ఆమెతో ఒక్క మాట అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినదే కనుక ఈమెను పంపివేయి, చండారవే. వీళ్ళకేం దయ కనికరం లేదండి ఆ శిష్యులకి. ఆ బిడ్డ పాప అంత బాధపడుతుంటే అమ్మ వచ్చింది, ఆ భర్త కూడా లేడు. ఏమయ్యాడు ఆయన? ఆ భర్త ఏడి?
ఆ బిడ్డ అల్లాడుతూ ఉంటే ఎంత భయంకరమండి. గ్రీవియస్లీ అఫ్లిక్టెడ్. చాలా బలమైన మాటలు డిక్షనరీలు చూస్తే గ్రీవియస్లీ అఫ్లిక్టెడ్. ఎట్టని బిడ్డ చచ్చిపోయే స్థితిలో ఉంది. సాతాను నరహంతకుడు కదా, చంపేస్తాడు. మేబీ దట్ గర్ల్ వాజ్ అబౌట్ టు డై. డెస్పరేషన్ వచ్చి కాళ్ళ మీద పడి అడుగుతుంది ఆ బిడ్డ. మాట్లాడలా. శిష్యులు చూడండి ఏమంటున్నారు, ఈమెను పంపివేయమని ఆయన వేడుక. అయ్యా దయ పంపేయా ఏందా ఏడుస్తూ అరుస్తుంది అంతే. దయ లేదండి. ఏసయ్య వాళ్ళతో ఏమనలా. ఎందుకంటే 14 అధ్యాయం చూడండి, మీరు చదవండి ఆ మాట. 14 అధ్యాయం 30 చదువుతారు ఎవరన్నా? ఎవరు చదవరా? 14 అమ్మ, పక్కనే కదా, పక్కనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నేను చదువుతానులే, గమనండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగను పేతురు, ప్రభువా నన్ను రక్షించమని. వెంటనే యేసు చెయ్యి చేప అతను ముట్టి, అల్పవిశ్వాసి. పేతురు అన్నాడండి, ద ఫస్ట్ డిసైపుల్, లీడర్ ఆఫ్ ఆల్ ద అపాసల్స్, అల్పవిశ్వాసి. ఈ స్త్రీని గొప్ప విశ్వాసి అన్నాడు. చాలా చాలా భయంకరమైన సంగతి అండి మాట. చాలా భయంకరమైన సంగతి అండి. అల్ప విశ్వాసి. శిష్యులు కూడా విశ్వాసము లేని మూర్ఖతరము వారులారు. ఎంతకాలం నేను సహించాలా? వారికి లెసన్ తీసుకోవాలా? వాళ్ళు స్టూడెంట్స్ కదా, ఏసఐ స్టూడెంట్స్, క్లాస్ తీసుకోవాలా? ఆ విశ్వాసం చూపిస్తున్నాడు, ఒక అన్యురాలి విశ్వాసం. ఇంకేం చేసింది చూడండి, యోహాను సువార్త, మత్తయి సువార్త చూడండి. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకి బ్రొక్కి కాళ్ళ మీద పడిందండి. ఆ బిడ్డ ఎళ్ళలా బ్రొక్కి, ప్రభువా, మళ్ళీ దేవుడా నాకు సహాయం ఇచ్చి, ఆయన సహాయం చేసేవాడని చెప్పింది ఆ యొక్క సిస్టరు. సహాయుడు ఆయన, నా ఆశ్రయము, అమ్మా వదలొద్దమ్మా యేసయ్యని, నాకు సహాయం చేయము, నాకు సహాయం చేయమన్నప్పుడు యేసయ్య ఇంకా పరీక్ష చేస్తున్నాడు యేసయ్య. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదనగా, అమ్మా వాళ్ళు అక్కడ సామెత అన్నమాట, అన్యుల్ని కుక్కలుగా ఎంచేవాళ్ళు. అన్యుల్ని ఎందుకు చేశారని ఇశ్రాయేల్ని అడిగితే ఏమంటారు తెలుసా వాళ్ళు? నరక వలనంట ఫైర్ వుడ్, వంట చెరగ్గా చేశాడు మనందరినీ. అది వాళ్ళ అభిప్రాయం. కుక్కలుగా భావిస్తారు వాళ్ళు. ద ట్రీటెడ్ జెంటైల్స్ యాజ్ డాగ్స్. చాలా భయంకరమండి అది, చాలా భయంకరమైన సంగతి. ప్రభువా కనుకరించమని అడిగింది. ఆమె గ్రీక్ వాళ్ళకి జ్ఞానం ఎక్కువండి. షీ వాజ్ వాచింగ్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ మాట చెప్పిన ఏసయ్య మొక్కలు ఒక రకమైన స్మైల్ ఉంది, కావాలని చెప్పటంలా తెలుసుకుందామే. షీ స్టడీడ్ హిస్ ఫేస్. అమ్మా నేను కుక్కలకి అట్ట పెడతానమ్మా అని ఒక నవ్వుతా అన్నాడు ఏసయ్య. ఇక్కడ గ్రీక్ మాట, నా గ్రీక్ రాదుగా నేర్చుకున్నా. చెప్పండి ఈ మాట, కైనారియాన్. కైనారియాన్, కైనారియాన్. కుక్కకి వాడిన మాట అంటే పెంచుకున్న ముద్దు కుక్క పిల్ల అన్నాడు ఆయన. కుక్క పిల్లకి అట్టేస్తామా? పెంచుకున్న కుక్క, పెట్ డాగ్ పిల్ల, బుజ్జి దాన్ని ఎంత కుక్కలు బలి ప్రేమిస్తారు కొంతమంది, ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. నిద్రపడు పక్కన పడి పెట్టుకు చిన్న బుజ్జి ఆ మాట వాడాడు. కుక్క పిల్లలు. నాకు ఏడుపు వస్తుంది. 20 ఏళ్ళు. అవును ప్రభు, నిజమే ప్రభా, నేను కుక్క పిల్లనే ప్రభా, కుక్కనే ప్రభా, కానీ నేను నీ కుక్కనే. ఐ ఆమ్ యువర్ డాగ్, ఐ ఆమ్ యువర్ పప్పీ. నా స్నేహితురాలు చెప్పినప్పుడు, నిన్ను అంగీకరించినప్పుడు నేను నీ కుక్క పిల్లనైనాను.
ఐఎమ్ యువర్ పప్పీ లార్డ్. నువ్వు నా యజమానుడు నువ్వు. నీ పిల్లలు నేను తృణీకరించినారే, నీ పిల్లలు నీ మీద రాళ్ళు ఎత్తారే, ఆ ముక్కలు కింద పడ్డ ముక్కలు చాలు నాకు అన్నాడు. వాళ్ళు తిని పడేసి, ఎంత హ్యూమిలిటీ అండి ఆ బిడ్డకి. షీఈ్ ద యూరోపియన్ లేడీ, గ్రీక్ లేడీ. నీ బిడ్డలు పారేసిన మొక్కలు అయ్యా అని అడుక్కుంటుంది, భిక్షం అడుగుతుంది ఆ కుమార్తె, ఆ బిడ్డ. చదివేటప్పుడు నాకు భలే దుఃఖం వేసిందండి ఆమె యొక్క హంబుల్నెస్. శిష్యులన్నీ గమనిస్తున్నారు. శిష్యులు, నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా నేను. అందుకు యేసు, జీసస్ వాజ్ సర్ప్రైజ్డ్ ఫర్ హర్ ఫెయిత్. అమ్మా, బంగారు తల్లి, నీ విశ్వాసం గొప్పది. యు హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్ నానా. నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నిందను. మార్క్ పోదాం. లెట్స్ గో టు మార్క్. లెట్ us go to excursion to మార్క్. ముగిస్తున్నాను నేను. ఐఎమ్ క్లోజింగ్ మై మెసేజ్. 7వ అధ్యాయం. 7వ అధ్యాయం. ఇరవై 7:29 చూస్తున్నారు అందరూ? ముగిస్తున్నాను. కొంతమంది బైబిల్ తేకుండా ఏందో చూస్తున్నారు. అటు రాబాకండి, బైబిల్ లేకుండా గుడికి రాబాకండి. మీ పాస్టర్గా చెప్తున్నాను, వితౌట్ బైబిల్ డోంట్ కమ్ టు చర్చ్. ఎందుకు వస్తున్నారు మీరు? చూడాలి, బైబిల్ చూడాలి. బైబిల్ సంవత్సరం ఇది, బైబిల్ ధ్యాన సంవత్సరం. బైబిల్ తెచ్చుకోవాలా? చూడండి 20 మళ్ళీ చదువుతున్నా. అందుకు ఆమె, నిజమే ప్రభు, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద పడు బల్ల క్రింద ఉండి కింద 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 హంబుల్నెస్ ఉండి పిల్లలు పడవై రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు, దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టినందరూ. బెంజమిన్ కొట్టావా? గాడ్ బ్లెస్ యూ. విశ్వాసము గొప్పది. ఒకసారి ఒక స్టేట్మెంట్ చేశా. కొద్ది విశ్వాసము మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళొద్ది. గొప్ప విశ్వాసం పరలోకాన్ని మన హృదయంలో తీసుకొస్తుంది. లిటిల్ ఫెయిత్ విల్ టేక్ అస్ టు హెవెన్, బట్ గ్రేట్ ఫెయిత్ విల్ బ్రింగ్ హెవెన్ ఇంటూ అవర్ హార్ట్స్. పరలోకం అంటే సంతోషం, సమాధానం, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. మంచితనము, సమాధానం, సంతోషం. ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్, ద హెవెన్ విల్ కమ్ ఇంటూ యువర్ హార్ట్. ఆస్క్ ఫర్, ఆయన విశ్వాసం కర్త కొనసాగించేవాడు కాబట్టి ఆస్క్ ఫర్ గ్రేట్ ఫెయిత్, ఇస్తాడు ఆయన. క్రీస్తునందు విశ్వాసం. విశ్వాసం అంటే ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరమే. కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకోండి. తల్ల వంచండి. బెండ్ యువర్ హెడ్స్. తల్ల వంచండి. దేవుని సన్నిధిలో ఆమె సాష్టాంగ పడింది. ఆ బిడ్డ కనాను స్త్రీ మొక్కిందంటే షీ ప్రాస్ట్రేటెడ్. జ్ఞానులు వాళ్ళు సాగిలపడినారు. ది ప్రాస్ట్రేటెడ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్. తగ్గించుకోవాలా? ప్రేమగల తండ్రి, మా మాటలకి ప్రాణం లేదు, మీ మాటలు నిత్య జీవ మాటలు. ఒక విశ్వాసం కావాలి తండ్రి. దయ్యం పట్టిన వాడిని తండ్రి అడిగాడు కదా, అయ్యా అవిశ్వాసం కాకుండా నా కొరకు సహాయం దయచేయమని. గివ్ us more faith, Lord. We need faith in you. నీ అందు విశ్వాసం. నువ్వు తిరిగి వస్తున్నారు, మీరు మీ కొరకు ఎదురు చూడాలా. ఈ యొక్క కూడికలో
శ్రమల ధ్యాన కూడికని జయప్రదం వాక్యం అందిస్తే బిడ్డలు ఒక్కొక్కరిని పేరు వరుస దీవించి ఆత్మతో అభిషేకించి నీ వాక్యం వారికి దయచేయమని, రాలేకపోయిన బిడ్డల తండ్రి కష్టాల్లో బాధలు ఇబ్బందులు వ్యాధిగ్రస్తుకుని బిడ్డల్ని స్వస్థపరిచి ఇంకొక అవకాశం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చని భూమి నెరవేరుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. వారణస్తులు మేము క్షమించిన ప్రకారం వారిని మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీవైన తండ్రి. ఆమెను. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నేనే సహవాసం, యేసుక్రీస్తునందు విశ్వాసముని కలిగి విశ్వాసం ఎదుగుచ్చు గొప్ప విశ్వాసం సంపాదించుకొని మిమ్ములను సంతోషపరచడానికి ఇష్టపడిన బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రతి చోట ఈ సాక్షిగా ప్రభువా నేను నటులా ఆత్మాభిషేకం నా యేసు దేవుడా, ఆత్మాభిషేకం నా యేసు దేవుడా. కూర్చోండి. అందరికీ శుభరాత్రి. అందరికీ శుభరాత్రి. రేపు ప్రభుదినం దేవుని చిత్తమైతే రాత్రి వేసే నన్ను పిలవకపోతే రేపు ప్రభుదినములో పాస్టర్ గారు వాక్యం అందిస్తారు, వాళ్ళ సహవాసం జరిగిస్తారు. నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుని మిమ్మల్ని దీవించిన కాక.